మీ గౌరవం విషయంలో ఎప్పుడు రాజీ పడకండి. ఎవరేమనుకుంటున్నా ఇలాగే చేయండి. ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1. మీ గౌరవాన్ని ఎప్పుడు తక్కువ చేసుకోకండి. ఆహ్వానం రాలేదా వెళ్ళకండి. వారు మిమ్మల్ని పిలవలేదా వారిని మళ్ళీ అడగకండి. ఆలస్యంగా పిలిచారా వారిని తిరస్కరించండి. గుర్తుంచుకోండి, మీరు మొదటి నుంచి ప్రణాళికలో లేరు. అందుకే ఇప్పుడు వారు మిమ్మల్ని ఆప్షన్ గా చూస్తున్నారు. కనుక ముందు మీరే మీ గౌరవాన్ని కాపాడుకోవాలి. 2. విలువ ఎప్పుడు మన పర్సనాలిటీకి మన ఆస్తికి ఉంటుంది, అంతేగాని మన ఎత్తుకి అందానికి కాదు. జీర్ణాశయంలోకి వెళ్లిన విషం ఒక్కరిని మాత్రమే చంపుతుంది, కానీ చెవి ద్వారా వెళ్లిన విషం వందల మందిని నాశనం చేస్తుంది. గుర్తుంచుకో, నిమ్మరసం ఒక చుక్కైనా అది వేల లీటర్ల పాలను పాడు చేస్తుంది. అలాగే మనిషి అహంకారం కూడా మంచి సంబంధాలను నాశనం చేస్తుంది. గురువు జ్ఞానం ఇవ్వగలడు, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. 3. మనం నమ్మిన వాడే మనల్ని మోసం చేస్తాడు. ఈ స్వార్థపూరిత ప్రపంచంలో ఇప్పుడు స్వార్థం మాత్రమే మిగిలింది. మారుతున్న సంబంధాలతో పాటు మనము మారిపోతాం. కొంతకాలం కలిసి నడుస్తాం, తర్వాత వేరుగా అయిపోతాం. అవసరం ఉంటే గుర్తుంటారు, లేదంటే ఎవ్వరికీ ఆసక్తి ఉండదు. 4. జీవితాంతం తోడుగా ఉండేవారు ఎవరు ఉండరని గుర్తుంచుకోండి. అంత్యక్రియల్లో కూడా భుజం మార్చుకుంటూ ఉంటారు. ఒక సంబంధంలో ఉన్నప్పుడు వారు మర్యాద మర్చిపోతే ఆ సంబంధాన్ని వదిలేయండి. ఈ రోజుల్లో మనుషులు స్టాక్ మార్కెట్లా అయిపోయారు. ఎప్పుడు ఎవరు ఎంతకు పడిపోతున్నారో చెప్పలేం. జీవితం కష్టాల్లో మిమ్మల్ని నాట్యం చేయిస్తే దానికోసం డంకా మోగించే వాళ్ళు మీ చుట్టాలే అవుతారు. 5. ఈ లోకంలో ఒంటరి ప్రయాణమే నిజమైనది. ఎందుకంటే ఈ గుంపులో ప్రతి సంబంధం కొంతసేపటి తర్వాత మారిపోతుంది. సంబంధం అనేది ప్రపంచానికి చూపించడానికి కాదు, అది హృదయంతో కొనసాగించేది. నోటితో మనవాడని చెప్పడం వల్ల ఎవరు మనవాళ్లు కారు. ప్రతిరోజు మనం కనీసం 1% అయినా మెరుగవ్వాలి. దానికి ప్రయత్నించండి. దీనిని మర్చిపోకండి. ఇదే నిజమైన అభివృద్ధికి మార్గం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి.